తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. మనతో పాటు ప్రదీప్ జోషి గారు ఉన్నారు. వారు జ్యోతిష్య శాస్త్రాన్ని అధ్యయనం చేసి నిత్యము ఉపాసనలో ఉంటూ అనేక మందికి మానసికమైన శారీరకమైన ఆరోగ్యాన్ని, ధైర్యాన్ని, జీవితంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎటువంటి ఫలితాలు, దుష్ఫలితాలు అన్నీ చెప్తూ, అలాగే గ్రహాల యొక్క కదలికల్ని వాళ్ళకి వివరిస్తూ వాళ్ళు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. జ్యోతిష్యంని విశ్వసించి నమ్మి ఆయన దాన్ని అధ్యయనం చేసి అందులోనే అంకితమై వారు జీవిస్తున్నారు. వారిని అడిగి ఈ జ్యోతిష్యం చుట్టూ ఉండే విషయాలని కొన్నిటినైనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే నమస్కారం. ముందుగా మనదైన తెలుగు సంవత్సరంలోకి మనం ప్రవేశించాము. అందరికీ ఏంటంటే ఎవరికి వాళ్ళ రాసులు ఏంటి, రేపు నా పరిస్థితి ఎలా ఉంటుంది, రేపు ఎలా ఉంటుందనే ఆలోచన సహజంగా అందరికీ, అన్ని రకాల వాళ్ళకి, అన్ని వయసుల వాళ్ళకి ఉంటుంది కదా. ముఖ్యంగా సింపుల్గా 12 రాశులు మనకు ఉన్నాయి కదా. ఈ 12 రాశులు ఒక్కొక్క రాశి వాళ్ళకి ఈ సంవత్సరం, మన తెలుగు సంవత్సరంలో ఎలా ఉంటాయో సూక్ష్మంగా డైరెక్ట్గా సూక్ష్మంగా అది అయిన తర్వాత మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అచింత్యావ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమః. శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగాస్నానవిశేషపుణ్యఫలదం గోదానతుల్యం నృణాం. ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతానసౌభాగ్యదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా, గురుగారు మీకు కూడా, అందరికి కూడా శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు ఇది విశ్వావసు నామ సంవత్సరం. విశ్వావసు అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? విశ్వ ఆవసు. ఇక్కడ వసు అంటే మనం అర్థం చేసుకోవాలి. వసు అంటే అష్టవసువులు. ఈ భూమికి అష్టవసువుల యొక్క అనుగ్రహముతోటి ఈ భూమిని వసుంధర అని మనం పిలిచాం. వసు అంటే అర్థం ఏంటంటే ధాతువులు. వసు అంటే ఆయుర్వేద శక్తి. వసు అంటే పోషకాలు. వసు అంటే స్థిరత్వము. వశుద్ధి అంటే కరువు కాటకాలు లేకపోవడము. ఇలా సమస్తమైనటువంటి అష్టవసువుల యొక్క శక్తి ఏదైతే ఉందో అది ఇక్కడి నుంచి భూమి సంతరించుకోవడం ప్రారంభిస్తుంది. అంటే ఇది లైక్ మనకి ఎట్లాగైతే వసంత ఋతువు ఎట్లాగైతే మనకు ఉంటుందో ఈ 60 సంవత్సరాల్లో ఈ సంవత్సరం వసంత ఋతువులాగా, అంటే మళ్ళీ భూమి సరికొత్తగా తన యొక్క శక్తిని పుంజుకోబోతుంది అనేది అర్థం చేసుకోవాలి. కానీ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు భగవంతుడు ఏం చేస్తున్నాడు అంటే ఈ సంవత్సరంలో అష్టవసువులు నేలదిగుతారు. నేలదిగి చంద్రుడి వెన్నెల ద్వారా, అదేవిధంగా మంచి వర్షాల ద్వారా ఈ భూమిని సుసంపన్నం చేస్తారు. కానీ మనం ఒక్కటి నేర్చుకోవాలి. ఈ సంవత్సరం నుంచి మనందరం ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి. గోవుని సంరక్షించాలి. ఎక్కడైతే గోవును సంరక్షించలేమో అక్కడ మనకు భూమి సారవంతం అనేది పోతుంది. భూమికి సారవంతం ఇచ్చే ఏకైక శక్తి కేవలము గోవు మాత్రమే. గోమయము తప్ప ఈ ప్రపంచంలో ఏది కూడా భూమిని సారవంతం చేయలేదు. ఏ కెమికల్స్ ఏవి కూడా భూమిని సారవంతం చేయలేవు. ఇదొక్కటి అందరు గుర్తుపెట్టుకోండి. ఎందుకోసమంటే విశ్వ ఆవసు నామ సంవత్సరానికి అర్థమైందనంటే ఇదే. విశ్వావసు నామ సంవత్సరం. వసుదేవుడు అని ఎందుకంటారు అంటే అతను గోపాలకుడు కాబట్టి అతను వసుదేవుడు అన్నారు. వాసుదేవుడు, శ్రీకృష్ణుడి యొక్క పేరు ఏమిటి అంటే వాసుదేవుడు. వాస్తవంగా అందరికి కృష్ణుడి పేరు తెలియదు. కృష్ణుడు ఒరిజినల్ పేరు ఏంటిదంటే వాసుదేవుడు అని పేరు. తర్వాత ఆయన నల్లగున్నాడు కాబట్టి ఆయన కృష్ణయ్య అని పిలిచారు. ఆయన పేరు వాసుదేవుడు. ఎందుకు వాసుదేవుడు అంటారు అంటే ఆయన గోపాలకుడు, గోవులను కాపాడుతున్నాడు కాబట్టి. ఈ సంవత్సరము నుంచి గోవులు సంరక్షింపబడేటట్టుగా మీరు ప్రయత్నం చేయగలిగితే వసువులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళతారు. కాబట్టి ఈ సంవత్సరం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అని అంటే ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ధాన్యాలు చక్కగా పండుతాయి, పువ్వులు, పండ్లు అన్నీ కూడా చక్కగా పండుతాయి ఈ సంవత్సరం. పశువులు కూడా చక్కగా పాలిస్తాయి, అన్నీ బాగుంటాయి. అయితే ఈ సంవత్సరం ఒకటి ఏం జరుగుతుంది అని అంటే చాలా విశేషం, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరము నవనాయకుల్లో గురుగ్రహానికి ఒకే ఒక పోర్ట్ఫోలియో తీసుకున్నాడు. ఆయన సస్యం వరకు వెళ్ళిపోయాడు అంతే. మిగతా అంతా కూడా సూర్యుడు, శని, కుజుడే మెయిన్గా వీళ్ళిద్దరే ఎక్కువగా ఉన్నారు. సూర్యుడే 3 పోర్ట్ఫోలియో తీసుకున్నాడు, శని 3 పోర్ట్ఫోలియోస్ తీసుకున్నారు. సో పోర్ట్ఫోలియోస్లో తండ్రి కొడుకులే ఎక్కువగా ఉన్నారు.
అంటే అర్థం చేసుకోండి. సమవర్తి శని, ఈసారి శని సమవర్తి ఎక్కువగా ఉన్నాడు కాబట్టి అత్యుత్కటై పాపపుణ్యై ఇహ ఏవ ఫలమశ్నుతే. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎవరైతే ఎక్కువగా పుణ్యం చేసుకుంటారో వాళ్ళు తొందరగా ఫలితాన్ని, పుణ్యఫలాన్ని అనుభవించేస్తారు. ఎవరైతే పాపం చేస్తారో వాళ్ళు కూడా తొందరగా పాప ఫలితాన్ని అనుభవిస్తారు. ఇప్పుడు మన యొక్క చట్టాలు కరెక్ట్గా ఉన్నాయి, కాకపోతే జడ్జిమెంట్ అనేది లేట్ అవుతుంది. ఇప్పుడు క్రిమినల్స్కి ఏమైపోయిందని అంటే ఏ తప్పు చేసినా పర్వాలేదు, జడ్జిమెంట్ వచ్చేసరికి మన జీవితకాలం అయిపోతుంది. ఈ లోపల మనం తప్పులు చేసుకుంటూ పోదామని అనుకునే స్థాయికి సైబర్ క్రైమ్స్ పెరిగిపోయాయి. ఈ మధ్య బెట్టింగ్ యాప్స్ క్రైమ్స్ పెరిగిపోయాయి. కానీ ఈ సంవత్సరం ఏం జరుగుతుంది అని అంటే చెప్పే కదా, ఇక్కడ నుంచి సమవర్తి స్టార్ట్ అవుతాడు. ఈ సంవత్సరము తండ్రి కొడుకులు ఇద్దరు కూర్చున్నారు. శని సమవర్తి యమధర్మరాజు యొక్క అన్నగారు కాబట్టి వచ్చి కూర్చున్నాడు. యమాగ్రజం అంటారు కాబట్టి ఆయన కూర్చున్నాడు. కాబట్టి ఆయనతోటే, ఎందుకోసమంటే ఈసారి షష్టగ్రహ కూటమి, ఆయన మార్పుతోటే ఈ సంవత్సరము మనకి ప్రారంభమవుతుంది. ఉగాది షష్టగ్రహ కూటమి 29వ తారీఖుతోటి ఈ సంవత్సరం ప్రారంభమవుతుంది. కాబట్టి దుష్టులకు, నేరస్తులకు, మోసగాళ్లకు ఈ సంవత్సరము సింహ స్వప్నం. ఈ సంవత్సరం ఎవడు తప్పు చేసినా, ఎవడు మోసం చేసినా టపేర్లను వాడికి దెబ్బలు తాకుతాయి. అయితే యాక్సిడెంట్ అవ్వడమో, రోగం తగలడమో, లేకపోతే వాడు ఇంకో దగ్గర నుంచి మోసపోవడమో, ఇవన్నీ 100% జరుగుతాయి. సో ఇకపై మంచి వాళ్ళకి మంచి జరగబోతుంది, చెడ్డ వాళ్ళకి చెడు తొందరగా జరగబోతుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి ఈ విశ్వావసునామ సంవత్సరంలో. సో ఈ సంవత్సరంలో పాపగ్రహాల యొక్క ఆధిక్యత ఎక్కువ ఉన్నా, పాపగ్రహాలు అంటే అర్థం ఏంటంటే పాపాత్ములకు కీడు చేసేటువంటి పాపగ్రహాలు. పాపగ్రహాలు అంటే పాపం చేయడం ఎంకరేజ్ చేసేటివి కావు, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అది కాకుండా ఈ సంవత్సరం మేజర్గా ఏమిటంటే అతిపెద్ద గ్రహాలైనటువంటి 3 గ్రహాలు, 4 గ్రహాలు, అవి ఏమిటంటే రాహుకేతువులు. రాహుకేతువుల యొక్క మార్పు కూడా ఈ సంవత్సరం ఉంది. మీనములో నుంచి కుంభము లోపలికి రాహువు ఈ సంవత్సరము మే 18వ తారీఖు అడుగు పెడుతున్నాడు. అలాగే సింహరాశి లోపలికి కేతువు అడుగు పెడుతున్నాడు. సో రాహుకేతువుల యొక్క మార్పు ఈ సంవత్సరము అంటే వీళ్ళు 18 నెలల తర్వాత వీళ్ళు మారుతారు, ఊరికే మారరు. ఓ సంవత్సరంన్నర తర్వాత మాత్రం మారుతారు. అంటే సంవత్సరంన్నర తర్వాత రాహుకేతువుల యొక్క స్థాన మార్పు జరుగుతుంది, అదొకటి. అది కాకుండా ఈ సంవత్సరం ఏం జరుగుతుంది, ఈ రాహుకేతువుల యొక్క మార్పు అంటే మే 18వ తారీఖు నుంచి కన్యారాశిలో నుంచి సూర్యుడు బయటపడి తులారాశిలో అడుగు పెట్టేంత వరకు కుజుడు బయటపడేంత, అంటే ఆల్మోస్ట్ డిసెంబర్ వరకు, అంటే మే 18 నుంచి తీసుకొని మే 18 అంటే మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 7 నెలల కాలం పాటు 7 నెలల కాలం పాటు కాలసర్పదోషము ఈ భూమిని పట్టుకుంటుంది. ఈ కాలసర్పదోష ప్రభావం వల్ల ఏం జరుగుతుందంటే ఎక్కడైతే అన్నదానాలు జరగవో, ఎక్కడైతే స్త్రీలని హింసిస్తారో, ఎక్కడైతే మారణహోమం జరుగుతుంటుందో, ఎక్కడైతే మనిషికి మనిషి గౌరవించుకోరో అక్కడ క్షామం ఏర్పడుతుంది. క్షామము అంటే అర్థం ఏంటి, వర్షాలు పడవు, విపరీతమైన వర్షం పడి లేదంటే కొట్టుకెళ్ళిపోతుంది, భూకంపాలు ఏర్పడతాయి. సో ఈ సంవత్సరము ఎక్కడైతే అన్యాయాలు, అక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయో అక్కడ ఎక్కువగా తీవ్ర నష్టాలు కూడా జరుగుతుంది. ప్రకృతి ప్రకోపాన్ని ఈ సంవత్సరం అక్కడ చూపిస్తుంది. ఇది ఒకటి. తర్వాత ఇంకొకటి ఏమిటి అని అంటే శనిగ్రహము. ఈ శనిగ్రహము మీనరాశి లోపలికి అడుగు పెడుతున్నాడు. దీని వలన ఒక నష్టం ఒకటి ఉంటుంది, ఒక లాభం కూడా ఉంటుంది. ఏమిటి నష్టం అని అంటే జలచరములకు సంబంధించిన వాటికి పీడ అనేది కలుగుతుంది. ఎప్పటి వరకు అంటే ఆగస్టు వరకు జలచరములకు పీడ కలుగుతుంది. ఆ జలచరములు తినేటువంటి వాళ్ళకు కూడా పీడ కలుగుతుంది. అటు జలచరములు ఏంటంటే చేపలు, రొయ్యలు. నేను ఈ సంవత్సరము మన తెలుగు రాష్ట్రం ఎందుకోసమంటే మొత్తం ప్రపంచంలోనే ఒడిస్సా, బెంగాలు, తర్వాత వచ్చేసి మన తెలుగు రాష్ట్రాలు వచ్చేసి ఏలూరు, భీమవరము, ఈ ప్రాంతంలోనే ఈ యొక్క రాస్ బిజినెస్ అనేది చేస్తారు. చేపల వ్యాపారం ఎక్కువగా చేస్తారు. కోస్తా ఏరియా మనకే ఎక్కువ ఉంది కాబట్టి. ఈ సంవత్సరము జాలర్లకు, అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క చేపలకు, రొయ్యలకు సంబంధించిన వ్యాపారం చేస్తారో వాళ్ళకి తీవ్రమైనటువంటి నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరము చాలా మెళకువలతోటి వ్యాపారం చేయండి. ఎక్కువగా పెట్టుబడులు పెట్టవద్దు. ఎందుకోసమంటే ఈ సంవత్సరంలో ఏవైతే గనక జలచరములకు ఆరోగ్య సమస్యలు వస్తాయి, జలచరములు మనుగడ సాగించవు, అది బాగా గుర్తుపెట్టుకోండి.
అదొకటి. తర్వాత కనుక చూస్తే గురుగ్రహం కూడా మారబోతున్నాడు కాబట్టి గురువు మారడం వల్ల ఒక మంచి జరుగుతుంది. గురువు మిథున రాశి లోపలికి అడుగు పెట్టబోతున్నాడు. దీనివల్ల ఒక మేలేం జరుగుతుందంటే ఈ సంవత్సరం కొంచెము ఈ యొక్క కోర్టు కేసులు, భార్యాభర్తల మధ్యన కొట్లాటలు, ఫ్యామిలీ కోర్టులు కొంచెం తగ్గుతాయి. మధ్యలో కుటుంబ జీవితంలో కొంతమందికి అవగాహన ఎక్కువగా పెరుగుతుంది. మెచ్యూరిటీ లెవెల్స్ ఇప్పుడు ఈ సంవత్సరం పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరం కొట్లాటలు కాస్త తగ్గుతాయి, కుటుంబ కలహాలు కాస్త తగ్గుతాయి. ఎందుకోసమంటే మిథున రాశి లోపలి గురువు వస్తే దంపతులని సంరక్షిస్తాడు, అదొకటి మేలు జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరము ప్రధానంగా చెప్పాలి అంటే గురుగ్రహం యొక్క మార్పు వలన మే 15వ తారీఖు నుండి నంబర్ 1 స్థానము లోపల వృషభ రాశి వారిని గురువు మరియు శనిగ్రహం ఇద్దరు కూడా యోగిస్తారు. గురువు మరియు శని ఇద్దరు అనుగ్రహిస్తారు. కాబట్టి ఈసారి నంబర్ 1 పొజిషన్లో ఉన్న రాశి ఏమిటంటే వృషభ రాశి. నంబర్ 2 స్థానములో వచ్చేసి సింహరాశి. నంబర్ 2 స్థానములో వచ్చేసి మనకి తులారాశి వస్తుంది. తులారాశి వారికి ఈ సంవత్సరం మంచిది, బాగుంది నంబర్ 2 స్థానంలో. తర్వాత నంబర్ 3 స్థానంలో వచ్చేసి ధనుస్సు రాశి, ఆ తర్వాత సింహరాశి, ఆ తర్వాత కుంభరాశి, ఆ తర్వాత వచ్చేసి మకర రాశి. ఈ విధంగా టాప్ 6 పొజిషన్లో ఈ రాశులు వారు ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాను, మిథున, తుల, ధనస్సు, కుంభం, సింహం, మకరం, ఈ 6 రాశులు ఈ సంవత్సరం టాప్ నంబర్ 1 to 6 పొజిషన్లో ఉన్నాయి. ఎవ్వరికి మీ సీక్రెట్స్ చెప్పకండి. ఎంత దుఃఖం ఉన్నా, ఎంత బాధ ఉన్నా ఎవ్వరికీ చెప్పకండి. ముఖ్యంగా సైబర్ మోసాలకి జోలికి వెళ్ళొద్దు, కొత్త పెట్టుబడులు పెట్టొద్దు, మీ నీడను కూడా మీరు నమ్మొద్దు. థ్యాంక్ యూ. నమస్కారం. శ్రీమాన్.